హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఇవాళ అందరికీ నా రోజు ఎలా గడుస్తుందో నా క్లీనింగ్ రొటీను ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. బట్ ఈరోజు ఏంటంటే రెగ్యులర్గా మనం చేసుకునే పని కొంచెం కొంచెంగా చేసుకుంటే కనుక ఇంట్లో పని కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే క్లీనింగ్ రొటీన్ అయినా అంతే, మనం రెగ్యులర్గా చేసుకునే పని ఎప్పుడు బర్డెన్ లాగా కాకుండా, ఒక టైం టేబుల్ లాగా కాకుండా రొటీన్ని మనకి తగ్గట్టుగా మలుచుకుంటూ మన ఇంటి పనిని చేసుకుంటూ పోతే కనుక మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందన్నమాట. నా క్లీనింగ్ రొటీన్లో ఒక చిన్న భాగాన్ని మీతో పంచుకుంటాను. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మొదలుపెట్టానమాట. ఎప్పుడు కూడా ఈవినింగే నేను వంట అది చేసేసిన తర్వాత నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత డిష్ వాషర్ లోడ్ చేసేసుకుంటాను. తర్వాత కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్గా ఉంచుకుంటాను. తర్వాత రోజుకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఫ్రూట్ కట్స్ లాంటివి ఎట్లాగా మనం ఏమేమి తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. మనం రేపొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాల్సి అన్నది ముందే ప్లాన్ చేసుకుంటే కనుక ఎట్లా ఉంటుందంటే మనకి పొద్దున్నే లేచి హడావిడిగా ఉన్నట్టు ఉండకుండా కొంచెం ప్లాన్డ్గా ఉంటే కనుక బాగుంటుంది. సో అలా బ్రేక్ఫాస్టే కాకుండా లంచ్ టైంకి ఏం చేయాలి, లేదంటే లంచ్లో నేను ఒక్కదానే ఉంటాను. సో అందుకని లంచ్కి ఒకవేళ ముందు రోజు నైట్ చేసిన లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉంటే కనుక అవి నేను తీసేసుకుంటాను, నేను తినేస్తాను మధ్యాహ్నం లంచ్లో, ఎందుకంటే ఒక్కదానే ఉంటాను కాబట్టి. సో డిన్నర్కి మంచిగా మళ్ళీ అన్నీ ప్లాన్ చేసుకుని ఉంచుకుంటాను అనమాట. సో నాకైతే ఇంట్లో ఎవరికి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరనమాట. ప్రసాద్ గారు మధ్యాహ్నం లంచ్ ఫ్యాక్టరీలో కానిచ్చేస్తారనమాట. సో అందుకని లంచ్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. సో నేనేం చేస్తానంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రం ఫుల్గా మొత్తం మంచిగా ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఫ్రూట్ కట్స్, ఫ్రూట్ జ్యూస్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుని చక్కగా నైటే ప్రిపేర్ అయిపోయి కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్గా పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ లేవగానే పీస్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పాను కదా నా చాలా వీడియోస్లో, కొంచెం నేను మార్నింగ్స్ చాలా స్లోగా ఉంటానన్నమాట. నేను మార్నింగ్ పర్సన్ కాదు. కొంచెం లేవగానే పొద్దున్నే కొద్దిసేపు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ, మొక్కలు ఒకసారి చెక్ చేసుకుంటూ, పెట్స్ని ఒకసారి గ్రూమ్ అది చేసుకుంటూ, అండ్ ఇంట్లో ఒకవేళ నిన్నటివి బట్టలు ఏమైనా ఉండిపోయినా ఫోల్డ్ చేయాల్సినవన్నీ సర్దుకుంటానమాట. అక్కడ ఇక్కడవన్నీ మాత్రం ముందే రోజే సర్దేసుకుంటాం. బట్ ఏంటంటే ఇది ఒక రొటీన్ కదా, ఒక సైకిల్ లాగా మనం బట్టలు వాష్ చేసుకోవటం, ఆరేసినవి తీయటం, మడత పెట్టడం ఇట్లాంటివన్నీ ఉంటూనే ఉంటాయి కదా. సో వాషింగ్ మిషన్ అన్లోడ్ చేసి బట్టలు ఏమన్నా ఉంటే ఆరేయటం ఇట్లాంటివన్నీ మార్నింగ్స్ టైంలో చూసుకుంటానమాట. సో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు లెఫ్ట్ ఓవర్ రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానితో నేను లెమన్ రైస్ లాగా చేసేసాను అనమాట. సో లెమన్ రైస్ అండ్ యాపిల్ బీట్రూట్తో జ్యూస్ చేశాను అనమాట. రెగ్యులర్గా కూడా బీట్రూట్ అండ్ యాపిల్ జ్యూస్ చేస్తూ ఉంటాను. ఏబీసీ జ్యూస్ అయితే చేయను, అంటే క్యారెట్ అయితే చాలా తక్కువ అనమాట. ఇక్కడ వింటర్స్లో మాత్రమే క్యారెట్ బాగుంటాయి, మిగతా రోజులు అంత బాగో అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గణపతిని కూర్చోబెట్టిన 5 రోజులు నాకు హడావిడి అటు ఇటుగానే సరిపోయింది. సో ఇంట్లోనే అంత డీటెయిల్గా క్లీనింగ్ అది చేయలేదనమాట. హడావిడిగా ఎక్కడిదక్కడ కానిచ్చేసాను అనమాట. పైన మాత్రం రెగ్యులర్గా అయ్యే క్లీనింగ్ అయితే అయింది, కానీ డీప్ క్లీనింగ్ అయితే అవ్వలేదు. సో ఈ కెట్టెల్ ఒకటి, అండ్ మైక్రోవేవ్ ఒకటి, కిచెన్ కౌంటర్ ఒకటి, బ్యాక్ స్ప్లాష్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా చూడటానికి చాలా చిరాగ్గా, చాలా జిడ్డుగా గ్రీజీగా అయిపోయినాయి అనమాట. కెట్టెల్ అయితే నేను చాలా రకాలుగా యూజ్ చేస్తానండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక యూజ్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే హాట్ వాటర్తో యూజ్ ఉంటూనే ఉంటుంది. లైక్ జీరా వాటర్ తాగుతాం, మా వారు గ్రీన్ టీ తాగుతారు, అండ్ బ్లాక్ కాఫీ తాగుతారు. నైట్ టైం కూడా తనకి అలవాటు ఉందన్నమాట, పడుకునే ముందు జీరా వాటర్ అలా తాగటం. సో నేను లేచిన తర్వాత మార్నింగ్ టైంలో కూడా నేను లూక్ వామ్గా జీరా వాటర్ అది తాగుతూ ఉంటాను, లేదంటే బ్లాక్ కాఫీ లాంటిది ఎప్పుడైనా తాగుతూ ఉంటానన్నమాట. అండ్ కూరల్లోకి అది కూడా నేను చల్లనీళ్ళు వాడనమాట, వేడి నీళ్ళు పోస్తూ ఉంటాను. సో ఇంకా చిన్న వాటికి ఏదైనా యూజ్ చేయడానికి మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంటే కనుక హాట్ వాటర్తో క్లీన్ చేస్తే కనుక బ్యాడ్ స్మెల్ అది రాదు. ఇలా చాలా రకాలుగా యూజ్ ఉందన్నమాట. సో కెటిల్ నేను రెగ్యులర్గా కూడా చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మైక్రోవేవ్ కూడా అనమాట. సో మైక్రోవేవ్ ఒకటి అండ్ కెటల్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా చిరాగ్గా అయిపోయినాయి. సో కెటల్లో నేను ఏం చేశానంటే వెనిగర్ యాడ్ చేసేసి ఒకసారి ఆన్ చేసేస్తే అది బాయిలింగ్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత అది లోపల ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా
మాడిపోయినట్టు మచ్చ ఉన్నా కానీ అది పోతుందనమాట. సో దాని తర్వాత చల్లగా అయిన తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు, నార్మల్గా మనం వాష్ చేసేసుకోవచ్చు స్క్రబ్ చేసుకుని. బట్ స్క్రబ్ కూడా నేను ఎక్కువ రఫ్లీ స్క్రబ్ చేయకుండా స్మూత్గానే చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. అయితే మైక్రోవేవ్ని కూడా సేమ్ అదే వాటర్ని ఒక బౌల్లో పెట్టి మైక్రోవేవ్ చేసేస్తే అదేమవుతుందంటే స్టీమ్ రిలీజ్ చేస్తుంది కదా. స్టీమ్ రిలీజ్ చేసినప్పుడు అదంతా స్టీమ్ పట్టేసి లోపల ఉన్న గ్రీజీ మచ్చలు అట్లాంటివన్నీ కూడా పోతాయన్నమాట. సో మైక్రోవేవ్ కూడా చాలా రకాలుగా యూజ్ అయిందనమాట. నేను పూర్ణం బూరెలు చేసినప్పుడు పూర్ణం అంతా కూడా మైక్రోవేవ్లోనే ఉడకపెడుతూ ఉంటాను. అండ్ రీహీట్ చేయటం, పప్పు ఉడకబెట్టడం, ఆలు ఉడకబెట్టడం ఇట్లాంటివన్నీ కూడా నేను మైక్రోవేవ్లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా వెజ్జీస్ లెఫ్ట్ ఓవర్స్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఊరికే రీహీట్ 30 సెకండ్స్కి అట్లా పెట్టినప్పుడు దాని మీద హడావిడిలో మూత పెట్టకపోతే స్ప్లాటర్స్ అంతా పడిపోయి లోపలంతా కూడా మచ్చలు ఉండిపోతాయి అన్నమాట. నిన్న నైట్ ఏం చేశానంటే వెన్నపూస అంటే ఆ మీగడ చాలా ఉందన్నమాట, చేయలేదన్నాను కదా ఈ హడావుడిలో పడి. సో ఆ మీగడని విస్క్ చేసేసిన తర్వాత బటర్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెడితే అది ఏమైందో ఏమో బాంబులు పేలినట్టు లోపల పేలి ఇదంతా కూడా మచ్చలు పడిపోయింది. సో అదంతా కూడా జిడ్డుగా అయిపోయింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, వీటిని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా నేను కెట్టల్లో పెట్టిన వెనిగర్ వాటర్నే నేను ఒక మళ్ళీ బౌల్లో తీసుకుని దాన్ని రీహీట్ చేశాను అనమాట మైక్రోవేవ్లో. సో అది స్టీమ్ వచ్చింది కదా, ఆ స్టీమ్ అంతా పట్టేసి గ్రీజ్ అంతా కూడా లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు నేను ఇలా మైక్రోఫైబర్ క్లాత్ తీసుకుంటాను. సో లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక రోల్ తీసుకుంటాను అనమాట. నేను ఇది ఆన్లైన్లో కొన్నది కాదు, డైరెక్ట్గానే షాప్లో కొన్నది. ఇది వేరే కైండ్, లాస్ట్ టైం నేను తీసుకున్న టైప్లో లేదు, కొంచెం వేరేలా ఉంది. బట్ ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్, బాగుంది. సో ఇదే క్లాత్తో నేను లోపలంతా కూడా ఒకసారి స్క్రబ్ చేసినట్టు, మళ్ళీ ఇందులో లోపల స్క్రబ్ చేసినట్టు మనం స్క్రబ్బర్తో చేస్తే కనుక మచ్చలు పడిపోతాయి. సో నేను స్క్రబ్బర్తో చాలా ఎప్పుడో కానీ చేయను అనమాట. అందుకని నేను ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్న దాంతోనే క్లీన్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది అనేసి నేను మొత్తం ఆ క్లాత్తో క్లీన్గా మొత్తం స్క్రబ్ చేసినట్టు తుడిచేసిన తర్వాత పొడిగుడ్డతో మళ్ళీ నొక్కి క్లీన్గా తుడిచేసుకుంటే ఏకదం చకాచక్ నీట్గా అయిపోతుంది అనమాట. మైక్రోవేవ్ ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకుంటే నేను మళ్ళీ 6 months వరకు నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవ్రీ టైం వాడినప్పుడల్లా కూడా అంటే నేను మిల్క్ కూడా బాయిల్ చేస్తూ ఉంటాను. మిల్క్ అయితే అవసరం ఉండదు, కానీ మనం కూరలు సమ్ కైండ్ ఆఫ్ ఆలు ఇట్లాంటివన్నీ బాయిల్ చేసినప్పుడు ఇలా సిలికాన్వి మనకి వస్తాయి కదా, నేను లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉన్నా కానీ గాజు బాక్సుల్లోకే తీసుకుంటాను, ఎయిర్ టైట్ లిడ్స్ ఉన్నవి. అయితే వీటిని రీహీట్ చేసేటప్పుడు లిడ్ని మనం పక్కన పెట్టుకొని ఇలా ఐక్యాలో కొన్నాను అనమాట. సిలికాన్వి రెక్టాంగిల్ది ఒకటి, రౌండ్ది ఒకటి కొన్నాను. ఆ తర్వాత ఇలా మనం వేడి చేసుకున్నప్పుడు ఈ మూతలు పెట్టుకొని మనం రీహీట్ చేసుకుంటే కనుక దాంట్లో మనం చిటపట అంటూ ఆయిల్ స్ప్లాటర్స్ పడకుండా మైక్రోవేవ్ అంతా చిరాగ్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కొంచెం పెద్ద బౌల్స్ లేకపోతే రైస్ లాంటిది ఏమన్నా రీహీట్ చేసుకోవాలి అని అంటే కనుక నేను వెనకాలే ఇలాంటి మూత పెట్టుకుని ఉంచుకుంటానమాట. ఇది కూడా మైక్రోవేవ్ బాక్స్దే, బట్ ఆ బాక్స్ కిందది డబ్బా అయితే పోయింది, పైన మూత మాత్రం నేను జాగ్రత్తగా దాచుకున్నాను. వెనకాలే హ్యాండీగా తగిలించుకున్నాను అనమాట. నాకు ఈ సిలికాన్ మూతలు అవైలబుల్గా లేదు, లేదంటే పెద్ద మూత కావాలి అని అన్నప్పుడు నేను అది పెట్టుకుని యూస్ చేసుకుంటానమాట. సో మైక్రోవేవ్ని కూడా ఇలా మనం మూతలు కూడా ఇట్లాంటివి తీసుకుని ఉంచుకుంటే, మనకి హ్యాండీగా ఉన్నది తీసుకుని ఉంచుకుంటే పైకి చీటలు అవి పడకుండా లోపలంతా కూడా క్లీన్గా ఉంటుంది. అంటే నేను మైక్రోవేవ్ పైన అన్నీ పెడతాను కదా, ఒకళ్ళిద్దరు అడిగారనమాట పైన ఎందుకు పెడుతున్నారు మీరు అని. సో వెంట నాకు ఎప్పుడు సైడ్ ఉంటాయన్నమాట, ఈ పక్కన కూడా ఉంది. ఈ పక్కన నా లెఫ్ట్ సైడు హ్యాండ్ వైపు మాత్రం ఎక్కువ వెంట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని నాకు ఇబ్బంది ఏం లేదు. అందుకని ఈ పక్కన కవర్ చేయకుండా పైన అంతా కవర్ చేసుకుని పైన ఏదైనా పెట్టుకోవడానికి ఉందన్నమాట. సో భయం లేదు కాబట్టి నేను పైన పెడుతూ ఉంటాను. అండ్ కెటిల్ ఆ కార్నర్లో పెడతాను. ఈ రెండింటికి ప్లగ్ కనెక్షన్ ఒకటే ఉంది. సో నేను వీటి 2 వైర్లు అక్కడ హ్యాంగ్ చేసి ఉంచుతాను. ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అన్నట్టు నేను ఎప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఇదంతా కూడా వెనకాల బ్యాక్ స్ప్లాష్ కింద ఆ వెనకాల మైక్రోవేవ్ అంతా కూడా క్లీన్ చేసేసి, ఇది రెగ్యులర్గా అయ్యే పని కాదు, ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ టైంలో మాత్రమే చేసే పని అనమాట. సో ఇదంతా కూడా ఒకేసారి తీసేసి క్లాత్ అంతా కూడా మార్చేసి పైన అంతా రీఅరేంజ్మెంట్ అంతా మళ్ళీ నీట్గా తుడిచి క్లీన్గా పెట్టుకున్న తర్వాత ఇదంతా ఒక కొలీకి వచ్చింది అమ్మాయి అనిపించింది అనమాట. సో ఇదంతా కూడా చేయటానికి మనకి రెగ్యులర్గా ఇది చెయ్యాలి అని అనుకోవడం కాకుండా కొంచెం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు
చలో ఇది ఈరోజు ఫినిష్ చేసేద్దాం అని ఒక ఫ్లోలో వెళ్ళిపోతే కనుక మీకు పని చాలా ఈజీగా చేసినట్టు చాలా మంచి మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో నేను కూడా ఇట్లా కొన్ని డివైడ్ చేసుకుంటూ ఉంటాను. ఈ పూట ఇది చేస్తే, ఈ పూట ఇది చేస్తే అన్నట్టు. సో బట్ ఏంటంటే అది ఒక మళ్ళీ టైం టేబుల్లా కాకుండా మనకి కన్వీనియంట్గా ఉన్న టైంలో ప్లాన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారనమాట, మైక్రోవేవ్ని గ్యాస్ స్టవ్ పక్కన మాత్రం పెట్టుకోకండి అని అనేసి. నాకు ప్రొవిజన్ వేరే చోట లేదండి, ఎందుకంటే దీని డోర్ పైనుంచి ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ కార్నర్లో పెట్టుకుందామంటే నాకు డోర్ ఓపెన్ చేసినా కానీ అందులో ఏమన్నా పెట్టడానికి చాలా దూరం అయిపోతుంది, వంగి పెట్టాల్సి వస్తుంది. ఈ పక్కన అయితే లెఫ్ట్ సైడ్కి ఇటు సైడ్కి సింక్ ఉంది కాబట్టి ఇబ్బంది, కాబట్టి నాకు పెట్టుకోవడానికి ప్రొవిజన్ లేదు. అండ్ గ్యాస్ సిలిండర్ నేను బయట పెట్టించాను, కనెక్షన్ బయట ఉంటుంది. అండ్ లోపల వైపు నాబ్ కట్టేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే మనం గ్యాస్ యూజ్ చేయమో అప్పుడు నేను నాబ్ ఆఫ్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు ఎనీ రిస్క్ అనమాట. కెటిల్ని కూడా సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుని శుభ్రంగా మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేసిన తర్వాత నేను మళ్ళీ అంతా సెట్ చేసుకుని అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఈ మైక్రోవేవ్ కార్నర్ సైడ్. ఇప్పుడు వర్షాకాలం, అందులోనూ వర్షాలు ఇంకా చాలా చోట్ల పడుతూనే ఉన్నాయి. మాకు కూడా వర్షాలు అది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వర్షాకాలంలో మోల్డ్ ఎక్కువ వస్తుందన్నమాట. మోల్డ్ అంటే ఫంగస్ లాగా నల్లగా మచ్చలు అది పట్టేస్తూ ఉంటుందన్నమాట. ఈ వుడెన్ చాపింగ్ బోర్డులకి ఒకటి, వుడెన్ స్పాచులర్స్, గరిటెలు ఇట్లాంటి వాటికి, అండ్ ఇలా గ్రాస్తో చేసిన ఆర్గనైజర్స్ అవి వస్తున్నాయి కదా, బాస్కెట్లు, బుట్టలు అట్లాంటివి వస్తున్నాయి కదా, వీటన్నిటి మీద కొంచెం మోల్డ్ వస్తుందన్నమాట. ఎందుకంటే మాయిశ్చర్ ఇంట్లోనే ఉన్నట్టు మనం తలుపులు తీసినా కానీ చల్లగాలి ఉంటుంది కదా, ఆ చల్లగాలిలో తేమ ఉండిపోయి ఆ తేమ వల్ల ఇట్లా అయిపోతూ ఉంటాయన్నమాట. అందులోనూ మనం కబోర్డ్స్లో అది పెట్టుకుంటూ ఉంటాం, కిచెన్లో ఈ మోడ్యులర్ కిచెన్ డ్రావర్స్లో అది పెడుతూ ఉంటాం కదా, ఈ పెట్టినప్పుడు అది వుడ్డే ఇది వుడ్డే, సో చెమ్మ లాగేసుకున్నట్టు అయిపోయి వీటన్నిటి మీద మోల్డ్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో వీటిని ఎలా మనం క్లీన్ చేయాలి, ఎలా వీటిని మనం జాగ్రత్త పరచాలి అని అంటే, ఈ వుడెన్ స్పాచులాస్ ఇట్లాంటి చాపింగ్ బోర్డు అట్లాంటి వాటిని మాత్రం చక్కగా సర్సోంకి తేల్ అంటే ఆవ నూనె అనమాట, కచ్చిగానే అంటారు, దీన్ని చక్కగా అప్లై చేసేసుకుంటే అది ఎందుకంటే ఘాటుగా ఉంటుందన్నమాట. దానివల్ల కొంచెం ఒకటి సేఫ్గా ఉంటుంది, అది వుడ్ కాబట్టి పెనిట్రేట్ చేసుకుంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే దానివల్ల ఘాటుగా ఉండడం వల్ల మోల్డ్ లాంటివి రావన్నమాట. సో ఈ ఆయిల్ని నేను మొత్తం చాపింగ్ బోర్డులంతా కూడా అప్లై చేస్తాను. అండ్ స్పాచులా, నేను వుడెన్ స్పాచులాస్ ఎక్కువ వాడను, సిలికాన్ స్పాచులాస్, గరిటెలు మాత్రమే వాడతాను. వుడెన్ స్పాచులాస్ ఫస్ట్ ఎక్కువ వాడేదాన్ని. సో ఇది నాకు బాగా తెలుసు అనమాట, చాలామంది వాడుతూ ఉంటారు కదా, కూరలో అది మనం యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత మనం వాష్ చేసినా కానీ క్లీన్గా వదలకపోతే కనుక అందులో సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా ఫుడ్ మాలిక్యూల్స్ ఉండిపోయినా కానీ అలా మనకి మోల్డ్ లాగా లేకపోతే ఫంగస్ లాగా వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని క్లీన్ చేయడానికి ఇది మంచి టిప్ అనమాట. సర్సోంకి తేల్ని ఒక టిష్యూ పేపర్లో కానీ క్లాత్లో కానీ ముంచి చక్కగా మొత్తం అంతా అప్లై చేసేయాలి. ఒకవేళ చాపింగ్ బోర్డ్ మీది కొంచెం రఫ్గా ఉండి ఇలా చాకుతో కోసినట్టు మచ్చలు గీతలు లాంటివి ఉంటే కనుక శాండ్ పేపర్తో రుద్దేసిన తర్వాత మీరు ఈ పని చేయొచ్చు. సో శాండ్ పేపర్తో రుద్దేస్తే కనుక ఆ పైన మచ్చలన్నీ లాంటివి గీతలు లాంటివన్నీ పోతూ ఉంటాయన్నమాట. సో శాండ్ పేపర్తో చేసి తర్వాత మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తే కనుక మళ్ళీ నీట్గా అయిపోతాయి. సో గ్రాస్ బాస్కెట్ ఉంది కదా ఆర్గనైజర్, దానికి కూడా నేను మొత్తం ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత చాపింగ్ బోర్డులు అండ్ గరిటెను మాత్రం పొయ్యి మీద ఒకసారి అలా మనం కాస్ట్ ఐరన్కి సీజనింగ్ చేసినట్టు సీజనింగ్ చేస్తే కనుక అది మొత్తం ఆయిల్ అంతా పెనిట్రేట్ చేసుకుని ఆ ఫంగస్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఆ వేడికి చచ్చిపోతుంది అనమాట. సో దీన్ని ఒక 2 రోజులు క్లాత్తో తుడిచేసి ఒక 2 రోజులు బయట ఉంచితే కనుక దానికి ఉన్నదంతా పోతుందన్నమాట. సో తర్వాత నేను కౌంటర్ అంతా కూడా జిడ్ అయిపోయింది అండ్ మోల్డ్తో పని చేశాను కదా, అంటే అక్కడ అంతా మోల్డ్ పడి ఉంటుందేమోనని భయం వేసి మొత్తం అంతా కూడా
టిష్యూ రోల్ పేపర్ ఉంది కదా, దాంతో మొత్తం అంతా క్లీన్ చేసేసి రీఅరేంజ్మెంట్ చేశానమాట కౌంటర్ అంతా. సో కౌంటర్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ నేను అక్కడిక్కడ పెడుతూ ఉంటాను, కానీ కొత్తగా అయితే ఇది కొనను అనమాట కౌంటర్ మీదకి. ఎప్పుడైనా అక్కడ ఏదైనా ఎక్కడైనా చూసి నచ్చితే తీసుకొస్తాను, కానీ పర్టికులర్గా ఇది కొనాలి అనేసి ఊరికే అన్నీ కొనేసి డెకరేటివ్గా పెట్టేయడం నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. సో ఇక్కడిదక్కడ రీఅరేంజ్మెంట్ అయితే చేశాను. సాయంత్రం 8:30 అయిపోయింది. మా డిన్నర్ టైం అయితే అయిపోయిందనమాట. బెండకాయ పులుసు చేశాను అండ్ రైస్ చేశాను. కరివేపాకు పచ్చడి మాత్రం అమృతంలా ఉందండి. మీలో ఎవరైనా ట్రై చేశారా లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. తర్వాత ప్రసాద్ గారు నేను ఫ్యాబ్రిక్ కూడా మార్పించానమాట, కౌచ్లకి అట్లాంటి వాటికి. సో అవన్నీ తీసుకొచ్చారనమాట, దాని గురించి చెప్తున్నారు. తర్వాత డిన్నర్ తినేసిన తర్వాత కార్లో ఉండిపోయినాయి అనమాట. అంటే కార్లోనే లోడ్ తీసుకొచ్చేసారనమాట. మళ్ళీ టెంపోకి అయితే కనుక లేనిపోని ఖర్చు ఎందుకనేసి. అందులోనూ మాకు ఫర్నిచర్ చేసిన అబ్బాయే ఈ ఫ్యాబ్రిక్ అది ఎప్పుడైనా చేయాలన్నా కానీ, ఎప్పుడైనా ఈ కుషన్స్ కవర్స్ కానీ సంథింగ్ ఏదైనా ఫ్యాబ్రిక్ లాంటిది ఏదైనా కావాలన్నా, ఫర్నిచర్కి రీపాలిషింగ్ లాంటిది ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఆ అబ్బాయి చూసుకుంటాడు. ఇప్పటి వరకు అయితే పాలిషింగ్లో ఏం ప్రాబ్లం రాలేదు, కానీ ఓన్లీ ఫ్యాబ్రిక్ మాత్రం, అది కూడా చింటూ సిరీ రూమ్లో స్టడీ టేబుల్ దగ్గర వేయించిన చైర్కి కొంచెం ఫ్యాబ్రిక్ బాగా మాసిపోయినట్టు అయిపోయి డర్టీగా ఉందన్నమాట. డ్రై క్లీన్ చేసినా కానీ ఆ ఏరియాలో క్లాత్ అంతా అరిగిపోయినట్టు, కొంచెం బాగా పాతదైపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని సిరీ చింటూ రూమ్స్లో చైర్స్ అండ్ ఒక 2 కౌచ్లు మాత్రం వాటికి ఫ్యాబ్రిక్ మార్పించానమాట. సో అది డైరెక్ట్గా మేమే షోరూమ్ దగ్గర ఇచ్చేసి ఫ్యాబ్రిక్ మార్పించడానికి ఇచ్చేసామన్నమాట. తర్వాత 1 వీక్ తర్వాత రెడీ అయిపోయిన తర్వాత కాల్ చేశాడు, వెళ్ళి తీసుకొచ్చేసారు ప్రసాద్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఏ టిప్ అయితే నచ్చిందో దాని గురించి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫర్నిచర్ అయినా సరే, అప్లయన్సెస్ అయినా సరే, ఇంటిని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఎలా క్లీనింగ్ చేసుకోవాలో, థింగ్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో, ఇట్లాంటివన్నీ నా ఛానల్లో ఉంటాయి. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.